హాయ్ హలో నేను ఈ వీడియోలో ఈ సింప్టమ్స్ మీలో కనిపిస్తున్నాయంటే మీ కిడ్నీలు పాడయ్యాయని అర్థం. దాని గురించి చెప్పబోతున్నా. ఇంకా మార్కెట్లో ఈజీగా అవైలబుల్ గా ఉండే ఈ కీరలు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? దాని గురించి కూడా చెప్పబోతున్నా. అండ్ ఫైనల్ గా ప్రపంచమంతా 2025లో ఉంటే జపాన్ మాత్రం 2050లో ఉందని ప్రతిసారి జపాన్ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇలాంటివి ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వీడియోను చివరి వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సింప్టమ్స్ మీలో కనిపిస్తున్నాయంటే మీ కిడ్నీలు పాడయ్యాయి అని అర్థం. నెంబర్ 1 చేంజెస్ ఇన్ యూరినేషన్. మీకు రెగ్యులర్ గా కన్నా ఎక్కువగా లేదా తక్కువగా యూరిన్ వస్తూ అది బబ్లీ ఆర్ ఫోమీగా ఉంటే ఇట్స్ అన్ ఎర్లీ ఇండికేషన్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ ప్రాబ్లం. నెంబర్ 2 స్వెల్లింగ్ ఇన్ యాంకల్స్ అండ్ ఫీట్. బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్లూయిడ్ ను కిడ్నీస్ రిమూవ్ చేస్తాయి. సో అవి సరిగ్గా పని చేయకపోతే యాంకల్స్ అండ్ ఫీట్ భాగంలో ఫ్లూయిడ్ చేరి స్వెల్లింగ్ కనబడుతుంది. నెంబర్ 3 డ్రై స్కిన్ అండ్ పర్సిస్టెంట్ ఇచ్చింగ్. బ్లడ్ లో ఉన్న వేస్ట్ ను కిడ్నీలు ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. సో అలా ఫిల్టర్ చేయడం ఆగపోయిన అప్పుడు బ్లడ్ లో వేస్ట్ బిల్డ్ అయ్యి మీకు ఇచ్చింగ్ వస్తుంది. నెంబర్ 4 ఫ్యాటిక్ అండ్ వీక్నెస్. కిడ్నీలు సరిగ్గా పని చేయకపోతే బ్లడ్ లో బిల్డ్ అయిన టాక్సిన్స్ అండ్ ఇంప్యూరిటీస్ బాడీకి ఫ్యాటీ అండ్ వీక్నెస్ ను కలిగిస్తాయి. నెంబర్ 5 నాసియా అండ్ వామిటింగ్. బాడీలోని టాక్సిన్స్ ను ఎలిమినేట్ చేయడంలో కిడ్నీలు ఫెయిల్ అయిపోతే అది డైజెస్టివ్ ఇష్యూస్ లైక్ నాసియా అండ్ వామిటింగ్ కు దారి తీస్తుంది. ఇంకా షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, మెటాలిక్ టేస్ట్ ఇన్ మౌత్ వంటి సింప్టమ్స్ కూడా కనిపిస్తాయి. ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేయండి. మార్కెట్లో ఈజీగా అవైలబుల్ గా ఉండే ఈ కీరలు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? ఇందులో 96% వాటర్ కంటెంట్ ఉండడం వల్ల బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అండ్ ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించి డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో క్యాలరీస్ హై వాటర్ కంటెంట్ ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వడంలో ఉపయోగపడుతుంది. కుకుంబర్ లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ బి తో పాటు మినరల్స్ లైక్ మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్ వంటివి ఎన్నో ఉంటాయి. ఇది బెటర్ స్కిన్, హెయిర్, నెయిల్స్ తో పాటు బ్యాడ్ బ్రీత్ ప్రాబ్లం ను కూడా తగ్గిస్తుంది. వీటిని పీల్ తో పాటు తింటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజెస్ కు కారణమయ్యే హార్మ్ఫుల్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. ఇందులో ఉండే హై పొటాషియంలో సోడియం బ్లడ్ ప్రెషర్ ను తగ్గించి హార్ట్ హెల్త్ ను బెటర్ చేస్తుంది. సో కుకుంబర్ లో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని అందరికీ తెలిసేలా ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేయండి. ప్రపంచమంతా 2025లో ఉంటే జపాన్ మాత్రం 2050లో ఉందని ప్రతిసారి జపాన్ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. అందులో భాగంగా జపాన్ ఇప్పుడు ఒక సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేసింది. ఈ టెక్నాలజీతో జనం రోడ్లపై నడిస్తే చాలు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయవచ్చు. టోక్యోలోని రద్దీ వీధులపై అమర్చిన కొన్ని ప్రత్యేకమైన బ్లాక్ టైల్స్ పై జనం నడిచినప్పుడు వాటి నుంచి కైనెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎనర్జీని టైల్స్ ఎలక్ట్రిసిటీగా మారుస్తాయి. ఈ టెక్నాలజీ పేరే పిజో ఎలక్ట్రిసిటీ. క్రాస్ క్రిస్టల్ ఆర్ సిరామిక్స్ అండ్ బయలాజికల్ మేటర్స్ వంటి కొన్ని పదార్థాలను ఫ్లోర్ టైల్స్ లో అమర్చుతారు. ఈ సబ్స్టెన్స్ స్ట్రెస్ సెన్సిటివ్ కావడంతో ఎటువంటి మెకానికల్ ప్రెజర్ కి గురైన ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాయి. అలా ఒక్క అడుగు 10 ఎల్ఈడి లైట్లను 20 సెకండ్ల దాకా వెలిగించగలదు. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇతర దేశాలకు కూడా విస్తరించి గ్లోబల్ ట్రెండ్ గా మారుతుంది. ఈ జపాన్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ మన ఇండియాలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీ ఇంట్లో అంట్లు తోమే స్పాంజ్ మీ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా? క్యూక్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ ప్రకారం స్పాంజ్ షేప్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వడానికి ఐడియల్ కండిషన్ అని తేలింది. ఒక స్పాంజ్ క్యూబిక్ సెంటీమీటర్ కు 54 బిలియన్స్ బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. ఇది మీ టాయిలెట్ సీట్ లో ఉండే బ్యాక్టీరియా కంటే కూడా ఎక్కువ. ఈ కాయిల్, స్టఫిలోకోకస్, మొరాక్సెల్లా ఓస్లోయెన్సిస్ అండ్ సాల్మోనెల్లా వంటి బ్యాక్టీరియాలు స్పాంజ్ లో డెవలప్ అయ్యి ఫుడ్ పాయిజనింగ్, న్యూమోనియా, మెనింజైటిస్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి డేంజరస్ డిసీజ్ తో పాటు హెవీ ఫీవర్, డయేరియా అండ్ డేంజరస్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చట. ఎవ్రీ వీక్ రెగ్యులర్ గా క్లీనింగ్ స్పాంజ్ ను మార్చడం, హాట్ వాటర్ లేదా వెనిగర్ లో నానబెట్టి యూస్ చేయడం, లేదా స్పాంజ్ కి ఆల్టర్నేటివ్ గా స్క్రబ్ బ్రషెస్, సిలికాన్ బ్రషెస్ ఆర్ డిష్ వాషెస్ ని యూస్ చేయవచ్చు. హెల్దీ ఫుడే తింటున్న, హెల్దీ రొటీన్ మెయింటైన్ చేస్తున్నా అయినా కూడా హెల్త్ పాడవుతుంది అనుకునే వాళ్లకు ఈ స్పాంజ్ కూడా ఒక రీజన్ అయి ఉండవచ్చు. ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేయండి.
చిన్నతనంలో తన తల్లిదండ్రులతో కలిసి భిక్షాటన చేసిన ఒక పాప నేడు డాక్టర్ అయ్యింది. తానే హిమాచల్ ప్రదేశ్ కు చెందిన పింకీ హర్యాన్ తన చిన్నతనం నుండే తల్లిదండ్రులతో కలిసి వీధుల్లో భిక్షాటన చేసేది. 2004లో భిక్షాటన కోసం వీధుల్లో తిరుగుతున్న పింకీని ధర్మశాల బేస్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ లోప్సాంగ్ జామ్ యాంగ్ గారు చూశారు. కొన్ని రోజుల తర్వాత ఆయన పింకీ నివసిస్తున్న మురికివాడకు వెళ్లి తన తల్లిదండ్రులను ఒప్పించి ధర్మశాలలోని దయానంద పబ్లిక్ స్కూల్ అండ్ హాస్టల్లో చేర్చారు. ఇది తనకు పేదరికం నుంచి బయటపడడానికి వచ్చిన సువర్ణ అవకాశంగా భావించి పింకీ తన చదువుపై దృష్టి పెట్టింది. ఆ తర్వాత పట్టుదలతో ఎంతో కష్టపడి చదివిన పింకీ ఫైనల్ గా ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ అయ్యింది. నిరుపేదలకు సేవ చేయాలి, వారికి మెరుగైన జీవితాన్ని అందించాలన్న ఉద్దేశంతో డాక్టర్ అయిన తర్వాత పింకీ ధర్మశాలకు తిరిగి వచ్చింది. జీవితం ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంది. దాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు అని ప్రూవ్ చేసిన పింకీ గారి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. హోప్ యు గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.